క్రియేట్ చేశాడు. దేవుడు యథార్థవంతులుగా మనల్ని నిర్మించాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ రాను రాను మన జీవితాల్లో దుష్టత్వానికి చోటు ఇవ్వడం ద్వారా దేవునికి దూరం అయిపోయిన అనుభవాలు ఉన్నాయి. ఒక వ్యక్తి దుష్టత్వం చేత బంధించబడ్డాడు లేదా దుష్ట స్వభావం కలిగిన వాడు అని ఎలా చెప్పచ్చు? బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, అపవాదిని దుష్టుడు అని సంబోధించారు. చెప్పండి, అపవాదిని ఏమని సంబోధించారు? యేసు ప్రభు కూడా ఒకసారి పరలోక ప్రార్థన నేర్పిస్తూ, ప్రభువా దుష్టుని నుండి మమ్మల్ని ఏం చేయి, కాపాడము అని ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పారు కదా. అంటే అల్టిమేట్గా వికెడ్ మ్యాన్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది సాతాన్. ఖచ్చితంగా అపవాది దుష్టుడే, దేవుని మనస్సుకు వ్యతిరేకంగా నడిచేవాడు. అందును బట్టి తన అనుచరులందరినీ కూడా దేవునికి వ్యతిరేకంగా నడవమని అపవాది ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. అయితే మానవ జీవితంలో ఈ దుష్టత్వము ప్రవేశించినప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? ఇది నా ప్రశ్న. నువ్వు కూషన్రిష్టాయిము అనబడే ఆ భయంకర రాజు చేతిలో ఉన్నావు అనడానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, బైబిల్లో